ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు ఇంకా దాష్టికాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాయదుర్గంలో జరిగినటువంటి ఈ ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త మీద వైఎస్ఆర్సీపీ వారు దాష్టికాలు చేసినటువంటి నేపథ్యంలో వారు అంటే టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఇప్పుడు చంద్రబాబు గారికి అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఉంది టీడీపీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తల దాష్టికాలు మాత్రం ఆగలేదు ఆంధ్రప్రదేశ్లో. దానికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే రాయదుర్గంలో జరిగినటువంటి ఆ ఘటనను మనం చూసుకోవచ్చు. టీడీపీ కార్యకర్త మీద వైసీపీ గుండాలు ఏ రకంగా దాడి చేశారనేది మనం చూస్తున్నట్టు. అసలు ఏంటి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ దాష్టికాలు చేయడం ఎలా చూడాలి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, విపక్ష పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ కొంత వెనక్కి తగ్గుతారు. సాధారణంగా ఏ పార్టీ అయినా ఒకవేళ అప్పుడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక్కి తగ్గి ఒకవేళ వాళ్ళు కేసులు పెట్టినా ఏం పెట్టినా తలంచుకుని పోయేటువంటి పరిస్థితి, ప్లస్ న్యాయ పోరాటం చేస్తూ మొత్తం 5 సంవత్సరాలు అత్యంత భారంగా అవమానంగా నెట్టుకొచ్చారు కాలాన్ని. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగినటువంటి సంఘటన కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అక్కడ ఆదప్ప అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నరికి చంపేశారు లిటరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చంపేస్తే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్ళి ఆయన పాడి మోస్తారు. ఇది నిన్న జరిగింది సంఘటన. దీనికంటే ముందు అంటే ఈ 4 రోజుల కాలంలో మొత్తం 9 మంది మీద దాడులు చేశారు. 9 మంది మీద దాడులు చేస్తే ఈ ఆదెపతో సహా 6 చనిపోయారు. 6 హత్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ఆన్ రికార్డు ఉంది నేను చెప్పేది. ఇది కాకుండా మళ్ళీ దాడులు చేసినటువంటి వాళ్ళు, దాడుల్లో తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు ఒక 4, మొత్తం మీద 9 మంది మీద వాళ్ళు తెగబడ్డారు. 9 మందిని హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. 6 హత్య చేసేసారు, ఇంకా 4 గాయపడ్డారు అనుకుంది. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గాయపడినట్టు కానీ లేదా హత్యకు గురి అయినటువంటి వాళ్ళు కానీ ఉన్నారా ఈ 4 రోజుల్లో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా లేదు. ఒకే ఒక సంఘటన, అది కూడా ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పేరు నాని అలాగే కొడాలి నాని ఇళ్ళ మీదకి వెళ్ళి ఏదో కోడిగుడ్లు ఇసిరాను, రాళ్ళు ఇసిరేసారను ఒక సంఘటన మినహా మిగతా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీదనో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల మీదనో దాడులు చేసినట్టు కానీ లేదా హత్య చేసినట్టు కానీ ఎక్కడైనా ఉందా? హత్య చేసినట్టు ఉందా? ఎక్కడ లేదు కదా. ఒక హత్య కేసు కూడా ఇప్పటివరకు నమోదు కలిగింది అఫీషియల్గా ఆన్ రికార్డు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయాలి పోలీసులు. ఆ తర్వాత ఇన్వాల్వ్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో కేసులు పెట్టారు. ఈవెన్ మాచర్లో జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కూడా వాళ్ళేమి ఎఫ్ఐఆర్ చేయాలి. తర్వాత ఎప్పటికో చేశారు. తర్వాత ఎప్పుడో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి రకరకాల పోరాటాలు చేస్తే అప్పుడు చేశారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కానీ క్యాడర్లకు కానీ పోలీసులు సహకరిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు సహకరిస్తున్నారు చాలా చోట్ల. దాని పరిణామమే ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఆదప్ప అనే అతన్ని హత్య చేశారండి. అంతకుముందు గిరీష్ చౌదరి అనే అతన్ని హత్య చేశారు. ఆ తర్వాత ఒక అతన్ని లాల్ భాష సంథింగ్ కర్నూలు అతన్ని హత్య చేశారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి వచ్చినటువంటి హత్యలే. అది కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ. తెలుగుదేశం పార్టీకి బాగా చురుగ్గా పనిచేసినటువంటి లీడర్లు వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత? నెల రోజులు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఈ నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి. తెలుగుదేశం పార్టీ క్యాడర్లు ఒకవైపు హత్యకు గురవుతుంటే ఏం చేస్తున్నట్టు? కనీసం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు పోయి ఆడ పల్లా శ్రీనివాస్ యాదవ్ పోయి వాళ్ళ కుటుంబీకులను పరామర్శించి వాళ్ళ కుటుంబీకులకి ఏదో ధైర్యం చెప్పొచ్చారు. మరి అసలు వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, చేయట్లేదా? అసలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక అచేతన స్థితిలో ఉండిపోయింది. వాస్తవంగా మన ఆఫీస్ కూడా ఫోన్లు వస్తున్నాయి చాలా సందర్భాల్లో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందండి, కానీ వచ్చిన ఫీలే లేదు అసలు. అదేమంటే చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆర్డర్ చేశారు, ఎవరైనా సరే లోపల వేసేసండి, ఎవరిపైన కేసులు పెట్టండి అని చెప్పేసి. అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి తమ పని తాము చేసుకోబోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మర్డర్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి మర్డర్లు ఇలా కనిపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో కనీసం జరగకుండా చూసుకోవాలి కదా, అది కూడా చేయట్లేదు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని అంతటి కారణం ఏంటి అసలు అనే దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, లోతుగా అధ్యయనం చేయాలి కదా. నెల రోజుల్లో 6 మర్డర్ అయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ లీడర్లు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా? పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి క్యాడర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్యలు చేస్తూ ఉంటే క్యాడర్ని అధికారంలో ఉండి కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇక నుంచి అయినా సరే చంద్రబాబు గారిని కూడా అభ్యర్థిస్తున్నారు, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని. ఆదుకోండి అభ్యర్థిస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని వచ్చినటువంటి ఫోన్లు ప్రస్తావిస్తే ఏంటి ఇలాంటి పరిస్థితి ఉందో అనుకుంటారు. ఒక సందర్భంలో ఫోన్ చేసి ఒక మహిళా లీడరు తన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులో ఉపసంహరించండి, ఆ కేసులో ఉపసంహరించుకుంటే చాలు, నాకు నేనే తెలుగుదేశం పార్టీకి పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి దిగిపోతే రాష్ట్రం బాగుపడిద్దని ఆ సందర్భంగా తన మీద కేసులు పెట్టారు. ఆ కేసులు అవి కనుక రద్దు అయితే, ఆ కేసులు రద్దు అయితే చాలు, నేను నా వ్యాపారం నాకుంది, నా వ్యాపారం చేసుకుంటాను, ఈ రాజకీయాలకు ఒక దండం పెడతానని చెప్పేసి మొత్తుకుంది ఫోన్లో. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంటే మరి తెలుగుదేశం పార్టీ మరి ఎందుకు ఇలా అధిష్టానం మరి ఉందో అర్థం కావట్లేదు. వాళ్ళేమో ఒకవైపు వేరే విహారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వేరే విహారం చేస్తూ ఇప్పటికి హత్య చేశారు, 6 హత్య చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఏం కంప్లైంట్ చేస్తారు ఆయన? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీద దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు, మానవ హక్కులకు భంగం కలుగుతుందని చెప్పి కంప్లైంట్ చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్య చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఏ కోజాన పోయినటువంటి లేడీ మీద సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. నిన్న నంద్యాలలో 9 సంవత్సరాల బాలికని గంజాయి దాగి కుర్రోళ్ళు ఎవరో సామూహిక అత్యాచారం చేసి మర్డర్ చేశారని చెప్పేసి ఒకటి వెలుగు చూసింది. ఇవన్నీ అసలు స్లీపర్ సెల్స్ చేస్తున్నాయా, లేదంటే ఈ సంఘటనలు వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టాలి కదా ఆంధ్రప్రదేశ్ పోలీసు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మేరకు డైరెక్షన్ ఇవ్వాలి కదా. మరి హోంశాఖ మంత్రికి అనిత ఏం చేస్తున్నట్టు? అనిత ఆవిడకి ఇచ్చారు హోంశాఖ మంత్రి. ఫస్ట్ రోజు ఒక డైలాగ్ వేశారు, కబడ్దార్ అని. ఈమైతే అరుస్తున్నారు కబడ్దార్ అని, వాళ్ళైతే కత్తులు సానబట్టి మెడకాయలు కోసేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు కదా. ఆజప్పని నరికి చంపారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చి ఏదో ధైర్యం చెప్పి వచ్చాడు ఆయన పల్లా శ్రీనివాస్. కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంటే ఇంకా చచ్చిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత వాళ్ళ కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పడం వరకే పరిమితం అవుతుందా ఈ ప్రభుత్వం? లేదంటే భవిష్యత్తులో అసలు ఇలాంటి హత్యలు జరగకుండా కాపాడుతుందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఆందోళనతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని అంటే పరిపాలన ఏంటి? లా అండ్ ఆర్డర్ ఉండాలి కదా. కనీసం సొంత పార్టీ వాళ్ళకే రక్షణ లేకపోతే, ఒకవైపు వాళ్ళేమో వేరే విహారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పోయి
వార్నింగ్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి నెల్లూరులో. నీ సంగతి చూస్తానన్నారు కదా. ఏ కార్యకర్తను మీ తెలుగుదేశం వదిలిపెట్టనని చెప్పాడు కదా. ఆ తర్వాత జరిగిన మర్డరే కదా ఇది. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టకూడదు? అట్లీస్ట్ సుమోటాగా తీసుకోవాలి కదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే అధిష్టానం గుర్తించి ఫర్దర్గా పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, లేదా వాళ్ళ మీద ఉన్న కేసులన్నా ఎత్తేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మనం ఈ వీడియో రూపంలో మనం ఒక విజ్ఞప్తి, అంతే, అంతకుమించి మనం కూడా చేయగలిగేది లేదు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీరు వీడియో అన్నా చేయండి, వాళ్ళు చూసుకుంటారు, వీడియో అన్నా చేస్తే వాళ్ళు ఏదన్నా ఆలోచిస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం రూల్ ఆఫ్ లా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూడా రావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని కట్టడి చేయకపోతే కనుక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.